మిక్కటమైన ప్రేమ అంటే ఏంటి అన్నది ఈరోజు మనం ఆలోచిద్దాం. బైబిల్లో దేవుడు మనకెన్నో మంచి సంగతులు మన కొరకు రాయించాడు. అయితే వాటిని మనం శ్రద్ధగా ఆలోచిస్తేనే తప్ప, దేవుడిని అడిగితేనే తప్ప కొన్ని విషయాలు మనకి అర్థం కావు. ఈరోజు భూమి మీద ఉన్న మనుషుల యొక్క జీవన విధానం ఎలా ఉంది అంటే, అవతలవాడికి గౌరవం ఇవ్వటం, అవతలవాడిని మర్యాదగా పిలవటం, మర్యాదగా చూడటం, మర్యాదే దక్కని కాలం ఇది. ఇలాంటి కాలంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించటం అంటే అసాధ్యమైపోయిన రోజుల్లోకి వచ్చాం. పక్కోడు గురించి ఆలోచించేంత తీరిక లేని సమాజంలో బైబిలు నువ్వు సహోదరుడు అయితే, అంటే సంఘంలోనికి ప్రభు వలన చేర్చబడిన వాడు అయితే, నీ ఆత్మీయ జీవితంలో ఒక ప్రధానమైన రూల్ పెట్టాడు దేవుడు. దాని గురించి ఎంత డెప్త్ గా రాశాడో ఈరోజు చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. ఈరోజు ప్రేమించటమే కష్టం మనిషిని. ఒకవేళ ప్రేమించినా దాని వెనకాల ఏవో స్వార్థాలు ఉంటాయి, దాని వెనకాల ఏవో వాళ్ళ అవసరాలు ఉంటాయి, దాని వెనకాల ఏవో వాళ్ళ పేరు గొప్ప ఏదో ఉంటది. ఆ ప్రేమ వెనకాల స్వచ్ఛంగా మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు కరువైన లోకం ఇది. ఆ ప్రేమలో దొరకని లోకం ఇది. కానీ తన పిల్లలు అలా ఉంటే తండ్రి సహించలేడు. ఎవడో ఉంటాడు అలా లోకస్తుడు, తన పిల్లలు ఉండకూడదు, అలా తన పిల్లలు అలా ఆలోచించకూడదు అని చెప్పి బైబిల్లో సంఘం అనగా సహోదరుడు, సంఘంలోనికి చేర్చబడిన వాడు ప్రభు వలన బాప్తిసం పొంది అతని పట్ల మన ప్రేమ ఎలా ఉండాలో రాశాడు. రాస్తూ అక్కడ ప్రయోగించిన మాటే ఈ మిక్కటమైన ప్రేమ. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలవారై ఉండండి. మిక్కటమైన ప్రేమ సహోదరుడి మీద ఎలా చూపించగలుగుతాం? మేము సాధారణమైన మనుషులం కదా. ప్రేమించటమే కష్టం అంటే, వాళ్ళని గౌరవించటమే కష్టం అంటే, వాళ్ళని మర్యాదగా చూడటమే కష్టం అంటే, వాళ్ళకి ఏ కీడు చేయకుండా ఏ హాని చేయకుండా జీవించటమే కష్టమైపోయిన రోజుల్లోకి వచ్చేసాం. ఒకడిని ఏదో అంటేనే గానీ, ఒకడిని ఏదో ఒకటి చేస్తే గానీ మనం హాయిగా లేని రోజుల్లోకి, అంటే ఒక రకంగా సైకోయిజం రోజుల్లోకి వచ్చేసాం. అలాంటిది అవతల వాడిని కటంగా ప్రేమించంటే అది అసలు అది సాధ్యమా? మీరు ఏదో చెప్తున్నారు, మాకు అర్థం అవట్లేదు. అది మాకు అర్థమైతే కానీ మేము అలా ప్రేమించలేం. సహోదరుడు ఏంటో కరెక్ట్ గా అర్థమైతేనే తప్ప ఆ ప్రేమ అతని మీద మనకి కలగదు. ఇప్పుడు సహోదరుడిని ప్రేమించండి అని దేవుడు చెప్పి వదిలిస్తే బాగుండండి. ఎలా ప్రేమించమన్నాడంటే అన్నిటికంటే ముఖ్యముగా అన్నాడా? అన్నిటికంటే ముఖ్యంగా అంటే అర్థం ఏంటి చెప్పాలి నాకు. మీరు చిన్నప్పుడు చేసింది ఒకటి చెప్తాను, టక్కుమని లైట్లు వెలుగుతాయి. చిన్నప్పుడు పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నప్పుడు మాస్టర్ని, సార్ ఇంపార్టెంట్ ఏంటో చెప్పండి సార్ అని అడిగి ఇది ఇంపార్టెంట్ అన్నాడు అనుకోండి మాస్టర్, అక్కడ ఏం రాస్తారు? ఐఎంపి. ఇది ఖచ్చితంగా వస్తుందిరా అన్నాడు అనుకోండి, అక్కడ ఏం రాస్తారు? వివిఐఎంపి. గుర్తొచ్చిందా? ఇప్పుడు ఆత్మీయ జీవితంలో వెరీ 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 ఇంపార్టెంట్ అని ఏది చెప్పాడు ఇప్పుడు దేవుడు? సహోదరుడిని మెక్కడగా ప్రేమించడమే ఇంపార్టెంట్, తర్వాత అన్ని అన్నాడు అంతే. అసలు ఇంపార్టెంట్దే కొసరు చేసాం మనం ఇంతకాలం. పక్కన అడిగాం, సహోదరుని ప్రేమించడం ఏమవుతుందండి ప్రేమించకపోతే? చెప్తాను నేను ఈరోజు. మిక్కటమైన ప్రేమ అంటే ఏంటి, అసలు సహోదరుల మీద అది పుట్టే అవకాశం ఉందా? మిక్కటంగా మనిషి ప్రేమించకపోతే సహోదరుడిని దేవుడి విషయంలో దోషిగా మారిపోతాడా? ఎందుకంటే అదే ప్రధానమైంది అన్నప్పుడు, అదే ముఖ్యమైంది అన్నప్పుడు, అది లేకుండా మిగతా ఇవన్నీ ఉంటే మన జీవితంలో ఏమి ప్రయోజనం వాటి వల్ల? బాగా ఆలోచించండి. ఇప్పుడు ఈ పదం తెలియాలి మీకు. ఏ పదం? మిక్కటమైన అంటే పదానికి అర్థం ఉంటది. మిక్కటం అంటే అర్థం ఏంటంటే అధికము అని అర్థం, లేదా విపరీతంగా అని అర్థం. ఇప్పుడు విపరీతంగా ప్రేమించు సహోదరుడిని, మిక్కటంగా ప్రేమించే సహోదరుడిని, అధికంగా ప్రేమించే సహోదరుడిని అంటున్నాడు. ఎందుకు అన్నాడు ఈ మాట దేవుడు? అది మనకి సాధ్యపడుతుందా? మనం చేయగలమా? మిక్కటంగా ప్రేమించగలమా అంటే ఎప్పుడు ప్రేమిస్తాం అన్నప్పుడు మనకి సహోదరుడు అంటే ఎవరో, ఎలా సహోదరుడు మనకు అవుతాడో మనకు అర్థమైనప్పుడు మనం ప్రేమిస్తాము. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంట్లో జరిగేది. ఇద్దరు యవ్వనస్తుల్లో ఒక నీ సొంత తమ్ముడు ఉన్నాడు, ఒక బయట అతను ఉన్నాడు. నువ్వు ఎవరిని ప్రేమిస్తావు ఎక్కువగా? సొంత తమ్ముడిని. ఎందుకు? ఇతనంటేనే ఎందుకు ప్రేమ? నిజం చెప్పండి, మనసులో ఉన్నది. మా అమ్మకు అన్నది వీడిని, ఇంతేనా? ఇంకేమైనా ఉందా? వీడిని మా అమ్మ కన్నది కనుక వీడు నా సొంత తమ్ముడు, వీడు అంటే నాకు ఇష్టం. సేమ్ ఏజ్, సేమ్ అలాగే ఉంటాడు పక్కోడు. ఆడవిడ బయట నాకు సంబంధం లేదండి. బాబు బానవా వెళ్ళొస్తావా అంటాడు అంతే. వీడిని మాత్రం చెయ్యట్టుకుని ఇంట్లో తీసుకెళ్ళిపోయి అన్నం తిన్నావారా, ఎండ పడొచ్చావు అంటాడు. ఇప్పుడు వీడి మీద మిక్కటమైన ప్రేమ, వాడి మీదేమో హాయ్ బాయ్ ప్రేమ. తేడా ఏంటంటే వీడు అర్థమయ్యాడు, వీడు ఎవరు అంటే నా తల్లి గర్భాన్ని నుంచి వచ్చాడు, నేను వీడు ఒకే తల్లి ఒకే రక్తం పంచుకున్నాం, సో వీడు నాకు చాలా ఇష్టం, వీడంటే నాకు చాలా ఇష్టం. వెరీ గుడ్, బాగా వినండి. అంటే అది మాకు అర్థమైంది. తమ్ముడు అంటే ఏంటో మనకు అర్థమైంది కనుక వాడి మీద ప్రేమ పుట్టింది. వెరీ గుడ్. తమ్ముడిని ప్రేమించమంటే ప్రేమిస్తాం తండ్రి, మా అమ్మకు అన్నది కనుక నా తమ్ముడే అంటాం కనుక. సహోదరులను ప్రేమించమని మామూలుగా చెప్తే బాగుండు. మీరు ఎలా ప్రేమించమన్నారు? అందులోనూ విపరీతంగా అధికంగా నువ్వు సహోదరుని ప్రేమించంటే అసలు మనకు అది సాధ్యపడుతుందా? బైబిల్లో వచనం రాసిరండి. అది అర్థమైతేనే మిక్కటమైన ప్రేమ మనలో పుడుతుంది. ఖచ్చితంగా పుడుతుంది. దేవుడు రాయించి నువ్వు చెయ్యి అన్నాడంటే ఖచ్చితంగా మనలో పుడుతుంది. కానీ అది
పుట్టాలి అంటే ముందు ఒక విషయం నీకు అర్థం కావాలని ఇంకో రెఫరెన్స్ రాశాడు. అది ఇది పక్కన పెట్టి చదివితే అప్పుడు దొరికిందండి. సంవత్సర కాల తపనకి అలా పువ్వు విడిపోయినట్టు విడిపోయింది. మిక్కటంగా ఎలా ప్రేమిస్తాను తండ్రి అంటే, నీకు ఒక విషయం అర్థమైతే ప్రేమిస్తావు నాన్న అన్నాడు. ఏం అర్థం కావాలి మనకి అంటే, ఇదే పేతురు గారు రాశారు. మళ్ళీ మొదటి అధ్యాయానికి వెళ్దాం, 22వ వచనానికి వెళ్దాం. మీరు క్షయబీజము నుండి కామ ఉంటది, అక్కడ ఆగిపోలా, కలపకండి. మీరు పుట్టింది క్షయబీజం నుండి కాదు అన్నాడు. బీజం అనగానే విత్తనం. లోకంలో తల్లిదండ్రులు మనకు అన్నారు, వాళ్ళలో నుండి మనం వచ్చాం, వాళ్ళ శరీరం నాశనం అయిపోతుంది, వాళ్ళలో నుండి వచ్చిన మన రూపం క్షయమైపోద్ది, అవును కదా. మనము పుట్టింది క్షయబీజము నుండి కాక మీరు అన్నాడు. చూసారా 22 ప్రారంభంలోనే మీరు అంటే సంఘంలోనికి వచ్చిన సహోదరులు, బాప్తిస్మము పొందిన వాళ్ళు, సంఘంగా ఏర్పడిన వాళ్ళు, ప్రభువుని అంగీకరించిన వాళ్ళు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. ఆగండి, సంఘంలోనికి చేర్చబడిన వాడు పుట్టాడు దేవుడిలో. అలా పుట్టాడు. ఒకప్పుడు అపరాధముల చేతను పాపముల చేతను మన తల్లిదండ్రులు మన కని లోకంలో మనల్ని వదిలేస్తే, మన జీవితం అంతా పాపాలు నిండుకుపోతే, అలా అపరాధాలతో పాపాలతో చచ్చిపోయిన మనలందరినీ దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించి యేసుక్రీస్తుల వారి శిలువ యాగం ద్వారా దేవుడు తిరిగి మరలా మనల్ని బ్రతికించాడు. మరలా మనకి మరో జన్మ దొరికింది. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వాడు కొత్తగా పుట్టాడు. మళ్ళీ అంటే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళంతా వాక్యము మూలముగా దేవుడిలో పుట్టినవారు. ఇప్పుడు సంఘంలోనికి చేర్చబడిన వాడు ఎలా పుట్టాడు అంటే, అక్షయమైన దేవుని బీజం అన్నాడు. చూడండి, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక. మీరెవరు అంటే అక్షయమైన దేవుని యొక్క బీజం నుండి దేవుని వాక్యము మూలంగా పుట్టారు. సహోదరులు ఎలాగయ్యారు మీరు? ఇప్పుడు నేను మమ్మల్ని అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అని నేను మిమ్మల్ని ఎలా పిలుస్తున్నాను? ఏంటి మనకి బంధం అంటే, మనమందరం వాక్యము మూలముగా పుట్టాం. ఇక్కడ ఉంది అసలు కదా. రక్తం ద్వారా పుట్టిన వాళ్ళు కుటుంబంలో ఉంటే, వాక్యం ద్వారా పుట్టిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? సంఘంలో ఉన్నారు. వాక్యం వలన పుట్టాం. ఇది అండి దేవుడికి కనబడుతుందండి. నాన్న ఆదాము పుట్టింది మొదలు కొన్ని కోట్ల మంది పుడితే, ఆ కోట్ల మంది దగ్గరికి నేను వాక్యం పట్టుకెళ్తే, సృష్టికర్తగా నీకు ఒక తండ్రిని ఉన్నాను అని నేను ఎన్నో మార్లు వాడికి పరిచయం చేసుకుంటే, నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు ఉన్నాడురా, పాపాలు మానేరా, దేవుడి సన్నిధికి రారా అంటే, వాడు ఈ వాక్యాన్ని నమ్మలేదురా, నువ్వు నమ్మావు అన్నాడంతే. అర్థమైందా? వాక్యం వలన పుట్టడం అంటే అర్థమైందా? సుమారు 1 కోటి జనాభాట హైదరాబాద్ లో. ఈ 1 కోటి మందిలో ఎంతమంది ఈ రోజు ఆదివారం గుళ్ళో ఉంటారు? మీరు నిజంగా చెప్పండి. ఆడికి యేసు ప్రభు ఉన్నాడని తెలీదా? బైబిల్ ఉందని తెలీదా? బాప్తిస్మం తీసుకోవాలని తెలీదా? వాక్యం వినాలని తెలీదా? దేవుడికి ప్రార్థన చేయాలని తెలుసు. నమ్మడు, రాడు, విశ్వసించడు, బాప్తిస్మానికి సిద్ధపడ్డు, నేను తప్పు చేశానని దేవుని ఎదుట ఒప్పుకోడు. వాక్యం వల్ల పుట్టడం లేదు వాళ్ళు, వాక్యాన్ని విశ్వసించడం లేదు వాళ్ళు. ప్రవక్తలను బలిగా పెట్టాడు దేవుడు. ఈ వాక్యాన్ని సమాజంలోకి తీసుకురావడానికి ప్రవక్తలను బలిగా పెట్టాడు. యెషయా చచ్చిపోయాడు ఈ వాక్యం కోసమే. జకర్యాను నరికేశారు ఈ వాక్యం కోసమే. ప్రవక్తలందరూ జీవితాలు పనంగా పెట్టేశారు ఈ వాక్యం కోసమే. ఆ వాక్యంలో నుంచి పుట్టినోడు ఈడు. దేవుడికి ఎలాగొని తెలుసండి వాక్యం మూలంగా పుట్టిన వాళ్ళంటే? వాక్యాన్ని అంగీకరించి దేవుళ్ళలోకి వచ్చినోడు అంటే పొంగిపోతున్నాడు దేవుడు, పొంగిపోతున్నాడు. ఆ పిల్లల రక్తంలో నుంచి పుట్టినోడు వీడు. వాక్యము మూలంగా అక్షయ బీజం నుండి నాశనము లేని జీవితానికి వాక్యము మూలంగా సంఘంలోనికి వచ్చాడు సహోదరుడు. ప్రభువుని నమ్మినవాడు, బాప్తిస్మం తీసుకున్నవాడు. నాయన నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడు నా వాక్యాన్ని నమ్మి సంఘంలోకి వచ్చాడు. వాక్యము మూలంగా ప్రభులో ఉన్నాడు. వాక్యాన్ని నమ్మి జీవిస్తున్నాడు. నా కొడుకు, నువ్వు వాడిని ఎలా ప్రేమించాలంటే మిక్కటమైన ప్రేమతో ప్రేమించాలి. ఎందుకంటే వాడు సామాన్యుడు అనుకుంటున్నావా? చచ్చికొచ్చినోడు, నీ పక్కన కూర్చుంటున్నవాడు, నీ పక్కన కూర్చుంటున్న సహోదరి, ప్రభువుకు అర్పించుకుని సేవ చేస్తున్న సేవకులు, దేవుడి పనిలో కొనసాగుతున్న వాళ్ళు, లేవని చిన్నవాళ్ళు అనుకుంటున్నావా? నీ అంచనా బాలేదు, నీ ఆలోచన బాలేదు వాళ్ళ మీద, నీ ఉద్దేశాలు బాలేదు వాళ్ళ మీద, నీ మానసిక స్థితి బాలేదు వాళ్ళ మీద. వాళ్ళు అక్షయ బీజం నుండి పుట్టారు. వాళ్ళు ఎలాంటి కష్టంలో నుంచి సంఘంలోనికి వచ్చారో నీకు అర్థమైతే వాళ్ళ మీద మిక్కటమైన ప్రేమ నీకు కలుగుతుంది. ఇప్పుడు దేవుడికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కన్నవాళ్లే, దేవుడు కన్నవాళ్లే, కష్టపడే కన్నాడు. కానీ వాక్యంలో పుట్టినవాడు కష్టంలో నుంచి పుడుతున్నాడు. ఆ వాక్యాన్ని నమ్మటం చిన్నమాట అండి. ఆ వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకురావడం చిన్నమాట. ఎంతమంది త్యాగాలు చేసి ఉంటారు సభలు జరగడానికి, సెమినార్లు జరగడానికి. అలా త్యాగదనులు ఎవరో వాక్యం కోసం పరితపిస్తుంటే, త్యాగాలు చేస్తుంటే, ఇన్ని త్యాగాలలో నుంచి, ఇన్ని కష్టాలలో నుంచి ఒక కొడుకు పుడితే, ఆ కొడుకుని చూపించి అంటున్నాడు సహోదరుని చూపించి, నువ్వు వాడిని ఎలా ప్రేమించాలి? ఇప్పుడు అర్థమైందా? ఇదంతా అంటే సహోదరుడు ఎలా పుట్టాడు అంటే, సంఘానికి ఎలా వచ్చాడు అన్నది నీకు అర్థమైతే వాడి మీద ఏం కలుగుతుంది? మనకి పిచ్చి ప్రేమ కలుగుతుంది. ఈ మనస్సు గనక మనకొచ్చి సహోదరుడు అనగానే ఒక రకమైన భయం మనకి కలగకపోతే, అసలైన ఇంపార్టెంట్ మొట్టమొదటి సూత్రమే దేవుడిలో నీకు తెలియకుండా పోయింది. సహోదరుడు పుట్టడం ఒక ఎత్తు అయితే, ఆ
విశ్వసించిన వాడిని సంఘంలోనికి ఎవరు చేరుస్తారని రాయబడింది బైబిల్లో. ప్రభు చేరుస్తాడు. అనుదినము ప్రభు సంఘంలో వారిని చేర్చుచుండెను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఇప్పుడు సంఘంలోనికి ఒక సహోదరుడు వచ్చారంటే ఎవరి తాలూకా? యేసుప్రభు తాలూకా. నువ్వు పిచ్చి పిచ్చి నాటకాలు వేసావు అనుకోండి, ఈయన దగ్గర ఈయన వెనకాల రికమెండేషన్ ఎవరు, చేర్చింది ఎవరు? యేసు ప్రభు. నువ్వేళ్లతో పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఎవరితో వేస్తున్నావు? నేను అక్కడికి చేరిస్తే నువ్వేట్రా కదుపుతున్నావు, నువ్వేట్రా చెడు మాటలు మాట్లాడుతున్నావు? కుమార్తె గురించి, నా కొడుకు గురించి ప్రేమించకపోగా చెడు ఎందుకు చేస్తున్నావు? ప్రేమించకపోగా కీడెందుకు చేస్తున్నావు? ఊరు కూడా మళ్ళీ చెప్తున్నాను, నేను బైబిల్ బాగా చదువుకుంటాను, నాకు బైబిల్ ఒక్కటే తెలుసు. మిక్కటంగా ప్రేమించండి. ప్రేమ ఒకటే ఉండాలి సహోదరుడి మీద. వాడి బలహీనతలు, వాడి దోషాలు, వాడి పాపాలు నీకెందుకు? మనం ఎవరు అడగడానికి? దేవుడు చేర్చుకున్న తర్వాత ఆయనే రికమెండ్ చేసి సంఘంలోకి చేర్చుకున్న తర్వాత మనం ఎవరు అడగడానికి? మనకి ఏ రైటు లేదు. మన జీవితకాలం అంతా ప్రేమించుకుంటూ వెళ్ళటమే. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ కళ్ళ ముందే సాక్ష్యాధారాలతో ఈవిడ వ్యభిచారి అంటే యేసుప్రభు వ్యభిచారి అన్నాడా, అమ్మ అన్నాడా? చూసారా, రెడ్ హ్యాండెడ్ గా సాక్ష్యాధారాలతో దొరికిపోయింది. వ్యభిచారం చేస్తూ తప్పు పట్టాడా, పాపిగా చూసాడా? అమ్మ అన్నాడు, పాపాలు క్షమించాడు, దేవుడి కొరకు బ్రతికమ్మ అన్నాడు. ఇది మనసు. సాటి వ్యక్తి పట్ల నీకు ఉండాల్సిన మనసు ఇది. వాళ్ళలో ఏమున్నాయి దోషాలు, ఏమున్నాయి నేరాలని, ఇది అస్సలు తత్వమేనండి. దేవుడికి చిరాకండి, అసహించుకునే తత్వం ఇది. రెడ్ హ్యాండెడ్ గా లోపాలతో దోషాలతో దొరికిపోతే అమ్మా నువ్వు అంటవా? ఈ కళ్ళ ముందు ఎవరైనా వ్యభిచారం చేసి అలా బయటకు వస్తున్నా అమ్మ బాగున్నావా అంటవా? ఈవిడ మరలా చెప్తున్నాను, దేవుడు పెట్టిన ముఖ్యమైన VVVIMP వెరీ వెరీ ఇంపార్టెంట్, సహోదరుడిని మిక్కటమైన ప్రేమతో ప్రేమించడం. నీకు ఆప్షన్ లేదు, నువ్వు మాట్లాడకంతే, ప్రేమించు, అది ఇంపార్టెంట్ అన్నాడు అంతే. ఇప్పుడు చెప్తాను, దేవుడు చెబుతాడు. మీకు అర్థమైంది కదా మిక్కటమైన ప్రేమతో. ఈ ప్రేమ అంటే ఏంటో, ఎలా ప్రేమించాలో, ఆ మిక్కటమైన ప్రేమ ఎలా కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది మీకు అర్థమైంది. దేవుడు ఎప్పుడు కూడా 2 విధాలు మనల్ని బాగు చేయడానికి వాడతాడు. ఒకటి వాక్యం చెప్పటం, చెప్పి నువ్వు ఇలా ఉండరా అని చెప్పడం ఒకటైతే, రెండోది ఆయన చేసి చూపించడం. 2 మెథడ్స్ దేవుడి దగ్గర ఉంటాయి. ఒకటి చెబుతాడు, 2 చెప్పింది ఆయన చేసి చూపిస్తాడు. నేను చేశాను, నువ్వు కూడా చెయ్యి. ఇప్పుడు ఈ మిక్కటమైన ప్రేమ తండ్రిలో ఉందండి. ఎంత మంచోడు తండ్రి అంటే, ఎంత మిక్కటంగా, ఎంత అధికంగా మనుషుల్ని ప్రేమిస్తాడు అంటే, నిజంగా తండ్రి ఓపిక కండి, ఆయన దీర్ఘశాంతానికి, ఆయన ప్రేమకి ఆశ్చర్యపోదు. వాడు చెడ్డోడైనా, వాడు దుర్మార్గుడైనా, వేరే మతానికి చెందినవాడైనా, దేవుడిని తిడతన్నవాడైనా, దేవుడి యొక్క ప్రవక్తలను తిడతన్నవాడైనా, దేవుడి యొక్క భక్తులను తిడతన్నవాడైనా వాడిని జాలిగా చూస్తాడండి. పాపం అనుకుని వాడికి నీళ్ళు ఇస్తాడండి, వాడికి పిల్లల్ని ఇస్తాడండి, గర్భాలు పండించి, వాడికి సూర్యుడిని ఇస్తున్నాడండి, వాడి జీవితాన్ని కాపాడుతున్నాడండి. తిడతన్న వాడికి సహితం మేలులు చేస్తున్నవాడే మన తండ్రి, మన పరలోకపు తండ్రి. ఏముంటే చేస్తాడు చెప్పండి? ఆయన మనసులో ఏముంది మనుషుల పట్ల? ప్రేమ కాదు, మిక్కటమైన ప్రేమ ఉంది. అది తండ్రి మనసు. యాస్టీస్గా ఈ మనసు ఎవరిలోకి వచ్చింది మళ్ళా అంటే యేసుప్రభులోకి. ఒక సందర్భాన్ని మీకు ఆలోచింప చేస్తాను. మిక్కటమైన ప్రేమ యేసుప్రభులు ఎలా ఉందో చూపిస్తాను. సహజంగా మనం ఎవరినైనా ప్రేమించాలి, అవతల వాడిని ప్రేమించాలి అన్నప్పుడు ఎప్పుడు ప్రేమిస్తాం మనం అంటే, మన పరిస్థితి బాగుంటే అవతలని ప్రేమిస్తాం, అంతేనా? మనం ఆనందంగా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలి, అప్పుడు మనం అవతల వాడిని ఏం చేస్తాం? ప్రేమిస్తాం, ఆదరిస్తాం. ఒక సందర్భం నాకు ఇప్పటికీ అసలు అది అంతు చిక్కని సందర్భం. ఎలా చేయగలిగాడు ప్రభు ఆ మనసుకు? మనం అసలు కనీసం ఆ మనసు, అలాంటి మనసును మనకి రావాలన్న ఆలోచన అయినా మనకు వస్తుందా అని భయం వేస్తూ ఉంటది. యేసుప్రభు చేసిన ఒక సందర్భం, సిలువలో వేలాడుతున్నాడు. అప్పటికి చేతుల్లో మేకులేసారు, కాళ్ళలో మేకులేసేసారు, నెత్తి మీద ముళ్ళ కిరీటం ఉంది, ఒళ్ళంతా గాయాలు, రక్తం డ్రాప్ గా ఆ సిలువ మీద నుంచి కింద పడుతుంది, శరీరం నిండా గాయాలు, నొప్పి, బాధ, చేతుల్లో మేకులు. ఆ పెయిన్ ఎలా ఉంటది మీకు తెలియదు కదా. బరువు ఒకసారి సిలువకి వేసిన తర్వాత చేతిలో మేకేసి ఆ బరువు మరలా శరీర బరువు అంతా చేతి మీద పడుతుంటే, మేకులేసిన చేతి మీద గాయమైన చోట నొప్పిని ఫీల్ అవ్వండి. కాళ్ళు 2 ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి కాళ్ళలో మేకులేసేస్తే, ఆ మేకులేసేసిన ఆ కాళ్ళ మీద తన శరీర బరువు అంతా పడుతుంటే ఆ పెయిన్, ఆ నొప్పి, బాధ అనుభవిస్తున్నాడు. ఆ టైంలో ఎవరి మనసైనా ఈ త్వరగా గడిచిపోతే బాగున్ను, దేవుడు ఎలాగో నన్ను ఇలా చనిపోమన్నాడు గనక త్వరగా గడిచిపోతే బాగున్ను, మనం త్వరగా చచ్చిపోతే బాగున్ను, ఈ శరీరంలో నుండి త్వరగా వచ్చేస్తే బాగున్ను, ఈ బాధ మనలో నుండి త్వరగా పోతే బాగున్ను అని అనుకుంటాడు. కానీ యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అంత బాధ శరీరం నిండా పెట్టుకుని ఆ టైంలో ఆయన్ని కొట్టినోళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు, ఆయన తిట్టినోళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు, ఆయన చంపినోళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు. ఆయన కళ్ళ ముందే ఉండి ఆయన అప్పటికే అవమానపరుస్తున్నారు. ఇంకా అవలేదు, చచ్చిపోలేదు, ఇంకా కింద ఉండి హేళన చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. యూదుల రాజా, నువ్వు రాజు కదా, తప్పించుకొని కింద నుంచి కేకలేస్తున్నారు. అంటే నిజంగా అంత పెయిన్ శరీరం నిండా భరిస్తూ కింద వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాడు అండి. ఆలోచించడమే కాదు, వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని. ఏ ప్రేమ చెప్పండి ఇది? పిచ్చెక్కిపోదండి ఇది. శరీరం నిండా గాయాలు, బాధలు, రక్తం పెట్టుకుని పక్కడి కోసం ఆలోచించడమా? ఒకవేళ నేను చచ్చిపోతే నన్ను వీళ్ళందరూ చంపేశారు కనుక తండ్రి ఉగ్రత ఏమైనా వీళ్ళ మీద రేగి వీళ్ళందరినీ ఏమైనా చంపేస్తాడేమో, నా తండ్రి శిక్ష ఏమైనా వీళ్ళ మీదకి వస్తుందేమో, నా తండ్రి ఉగ్రత ఏమైనా వీళ్ళ మీదకి వస్తుందేమో,
రాకూడదు తండ్రి, వీళ్ళ అమాయకులు తండ్రి, వీళ్ళ మంచోళ్ళు తండ్రి. బా ఏ ప్రేమ అది! మిక్కటమైన ప్రేమ అండి. ప్రభులో కనపడుతుంది, తండ్రిలో కనపడుతుంది, ప్రవక్తల్లో కనపడుతుంది, అపోస్తుల్లో కనపడుతుంది, యేసుప్రభులో కనపడుతుంది. అందరిలోనికి వచ్చిన ఈ ప్రేమ ఇప్పటికీ మన హృదయాలను తాకటం లేదు, ఇప్పటికీ రావటం లేదు. మిక్కటమైన ప్రేమ రావటం లేదు. సహోదరుడి మీద సనుగులు, సంశయాలు, ప్రేమ రావటం లేదండి. నీకు అర్థం అవ్వలేదా? సహోదరుడు అంటే ఎవరో ఎన్ని కష్టాల్లో నుంచి దేవుడు తెచ్చిపెట్టుకున్నాడు అర్థం కావటం లేదా? చచ్చి బతికాడని అంటారు కదా. నీ కొడుకు నీ కళ్ళ ముందే అపాయంలోకి చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోయి లారీ కింద పడిపోయి ఇంకా చచ్చిపోతాడన్న టైంలో ఎవడన్నా బతికిస్తే తీసుకుంటావే, ముద్దాడేస్తావే, చావు నుండి తప్పించుకున్నాడండి అని ఓ ఏడ్చేస్తావు కదా వాడిని పట్టుకుని. అలాగే ఏడుస్తున్నాడు సంఘంలోకి వచ్చిన ఒక బిడ్డ గురించి దేవుడు. చావు నుండి తప్పించుకున్నాడు, నరకం నుండి తప్పించుకున్నాడు, నా వాక్యాన్ని నమ్మేశాడు, ఆ భయంకరమైన పాతాల నుండి తప్పించుకుని జీవం కలిగిన దేవుని సంఘంలో ఉన్నాడు. నా కొడుకు చాలా కష్టాల్లోంచి బతికాడు. నిక్కటంగా ప్రేమించుకోండి. కష్టాల్లో నుంచి బ్రతికారు. ఒకరినొకరు అర్థం చేసుకోండి, ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, ఏమైనా జరిగితే ఒకరికొకరు క్షమ చెప్పుకోండి, ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు హత్తుకోండి. మిక్కటమైన ప్రేమతో ఉండండి. పాతాళానికి దగ్గరగా ఉండి పాతాళానికి పోయాడు, ఇక చచ్చిపోయాడు అనుకున్న వాడు ఏదో ఒక రోజు ఒక ప్రసంగం విని అలా అగ్నిగుండానికి వెళ్ళవలసిన వాడు ఇలాగా జీవానికి వచ్చేసాడు. చచ్చి బతికాడు వాడు, చావుకు దగ్గరై బతికాడు, నరకానికి దగ్గరై బతికాడు. ప్రేమించండి వాడిని. ఎలా ప్రేమిస్తారంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకంటే వాడిని ఎక్కువగా ప్రేమించండి, వాడిని మిక్కటంగా ప్రేమించండి. వాడు అక్షయ బీజం నుండి పుట్టినవాడు, శాశ్వతమైన జీవానికి సిద్ధపడుతున్నవాడు, లేఖనాన్ని ఎరిగినవాడు, వాక్యములో నుండి పుట్టినవాడు. నిజంగా నువ్వు ఎవరిని ప్రేమించాలంటే వాక్యంలో నుంచి పుట్టినాడు ఉంటాడు. వాడెప్పుడు వాక్యం అంటే తహతహలాడిపోతూ ఉంటాడు, వాక్యాన్ని ప్రకటించడానికి సహాయం చేస్తూ ఉంటాడు. వాక్యం కొరకు ఏదైనా కార్యక్రమం చేస్తున్నామంటే ముందుకు వచ్చేసి మీరు చేస్తున్నారా, నేను వస్తాను, నేను ఇస్తాను, నేను వెళ్తాను అంటాడు. అది వాక్యం కోసం తప్పించిపోతున్న వాడిని, మరలా చెప్తున్నానండి, వాక్యం కోసం తప్పించిపోతున్న వాడిని మిక్కటంగా ప్రేమించండి. వాడు దేవుడి దృష్టిలో చాలా దగ్గరగా ఉన్నాడు, చాలా హత్తుకుంటున్నాడు వాడిని దేవుడు, హత్తుకుంటున్నాడు దేవుడు వాడిని. చచ్చి బ్రతికాడు హత్తుకుంటున్నాడు దేవుడు. ఆ దేవుడిలో నువ్వు వెళితే ఆ వ్యక్తి యొక్క విలువ నీకు అర్థమై నువ్వు మిక్కటమైన ప్రేమతో వాళ్ళని ఏం చేస్తావు? ప్రేమిస్తాం. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక, అంటే నీకు పాపాలను కప్పటం లేదు అంటే మనకేం లేదు. ఇప్పుడు సహోదరుడి పట్ల ప్రేమ లేదు. ప్రేమ ఉన్న దేవుడు పాపాలను ఏం చేశాడు? కప్పేశాడు. ఎలా కప్పాడు తెలుసా? లైవ్ లో చూసారట, ఒక సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకోనును. ఆ పాపం విషయంలో ఏం చేయాలట? ఎవరిని వేడుకోవాలి? తమ్ముడు ఏంటి తమ్ముడు ఇది తప్పు కదా తమ్ముడు అని వీడిని వేడుకోవాలి. వీడిని వేడుకో, తప్పు కదా తమ్ముడు, మనం దేవుని పిల్లలం కదా. చేసిన వాడిని వేడుకోమంటే చేసిన వాడి పాపాన్ని వేడుకగా మార్చారు. పండగ అయిపోయింది వీళ్ళకి, అంతే కదండి. ఎవడైనా దొరికితే వీళ్ళకి ఏంటి పండగ? దొరికారు. ఎక్కడ దొరుకుతారు అనుకున్నాం, దొరికేశారు. ఇంక ఇప్పుడు మీ టామ్ చేయాలి, ఇప్పుడు ప్రచారం చేయాలి. ఒకటి, నీకు దేవుడు అర్థమైతే వాడిని వేడుకోవాలి. రెండోది, దేవుడిని వేడుకోవాలి. తండ్రి, నా సహోదరుడు పడిపోయాడు పాపంలో, నా సహోదరుడు బలహీనత పడిపోయాడు, విడిపించండి, బలంగా నిలబెట్టండి, దేవుడి సేవలో నిలబెట్టండి, నావాడే కదా అనాలి. మిక్కటమైన ప్రేమ ఉంటే అంటాం ఇది. ఉత్తుత్తి ప్రేమలు ఉంటే ప్రచారం చేస్తాం, గుట్టులు విప్పుతాం. మళ్ళా చెప్తున్నాను, ఎవ్వరు మంచి వాళ్ళు కాదు భూమి మీద. యేసుప్రభు చెప్పాడు, ఎదుటివాడు కంటులో ఉన్నను నలుసు చూస్తున్నావు, నీ కంట్లో ఏముందన్నాడు? అది మన దూలాలు మనకు ఉన్నాయి. మన ఏమో దూలాలు, అలా ఏమో నలుసులు. మనం మాత్రం దూలాలు పెట్టేసుకుని అవతల నలుసు ఎలాగుంటది నలుసు ఎలాగా నలుసుంటే భరించలేకపోతున్నాను. నా కళలో దూలాలు ఉన్నా పర్లేదు. దేవుని పిల్లలుగా చెప్తున్నాను, మిక్కటమైన ప్రేమ ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ. ఆ ఆజ్ఞని పాటించిన వాడు ఎవడికి దేవుడు పరలోకం ఇవ్వడు. మిక్కటంగా నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావు అన్నప్పుడు మరలా చెప్తున్నాను, చచ్చి బ్రతికాడు వాడు, దేవుడు వాక్యంతో బ్రతికించుకున్నాడు. చచ్చిపోయిన వాడిని దేవుడు తన వాక్యంతో బ్రతికించుకున్నాడు. వాళ్ళని ఏమైనా అంటే మాత్రం దేవుడు ఊరుకోడు. అది మిక్కటమైన ప్రేమ అంటే. చెల్లుమని కొట్టింది ఒకరు, ఆ మోము పైన ఊసింది మరి ఒకరు, గేలి చేసినారు, పరిహాసమాడినారు, నోరు మెదుపలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు మెదుపలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, ఎవరి కోసమో ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే. ప్రేమ ఇది యేసు ప్రేమ.